హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2026 జనవరి నెల 3న అతిపెద్ద పౌర్ణమి. ఇది సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. అతీంద్రియ శక్తులతో వస్తున్న పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి రోజు వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఒక్క పని చేయకండి. దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలిచినట్లే అవుతుంది. వృషభ రాశి వారు పౌర్ణమి రోజు ఈ పని చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. మరి వృషభ రాశి వారు పౌర్ణమి రోజు ఏ పని చేయకూడదు? పౌర్ణమి రోజు వృషభ రాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృషభ రాశి వారు ప్రధానంగా భూమి తత్వం కలిగిన వారు. ఈ భూతత్వం అంటే స్థిరత్వం, సహనము, ఓర్పు, కష్టపడి పని చేసే స్వభావం. వీరి జీవితంలో తొందరపాటు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని చిరు వరకు నెరవేర్చే గుణం ఉంటుంది. వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావడం వల్ల అందము, సుఖ సంతోషాలు, ఆర్థిక స్థిరత్వం మీద ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అయితే వీరిలో కొంత వేరే తత్వం కూడా దాగి ఉంటుంది. దాన్ని అనవసరం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబెట్టుకోవడం, ఎదురు తిరగడం వేరే లక్ష్యం. కానీ చంద్రుడి స్వభావం ఉన్నప్పుడు మనసు సంచలంగా మారుతుంది. ఓసారి చాలా ప్రశాంతంగా, ఓర్పుగా ఉంటారు. మరోసారి చిన్న విషయానికే బాధపడతారు. వీరి తత్వం వల్ల కోపం వచ్చే గట్టిగా స్పందిస్తారు. ఆ కోపం త్వరగా నశింపగా మారిపోతారు. ఇదే మంచి చెడుల మధ్య జరిగే అంతర్గత పోరాటం. ఈ కారణంగా వృషభ రాశి వారు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. పౌర్ణమి చంద్రుడి శక్తి ఎక్కువగా ఉండే రోజు కాబట్టి ఈ రోజు పాటిస్తే మనకు ప్రశాంతత, ఆలోచనలు, స్పష్టత, జీవితంలో స్థిరత్వం పెరుగుతుందని నమ్మకం. వృషభ రాశి వారి లోపల ఉన్న మంచి కణాలను బలపరిచి చెడు స్వభావాలను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పౌర్ణమి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైన శక్తి వాహనం. ఈ జరిగే సమయం చంద్రుడు తన సోడాపచార కళలతో నిండుగా భూమికి అత్యంత సమీపంలో ఉండి తన అమృత కిరణాలను ప్రసరింపజేసే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పని కూడా 100 రెట్ల ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య చారిత్ర్య చంద్రుడి మనసు కారకుడు. అంటే మన ఆలోచనలు, నిర్ణయాలు మరియు ప్రవర్తన అంతా చంద్రుడి నిర్ణయంలోనే ఉంటాయి. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున చేసే పూజ మీ దరిద్రాన్ని ప్రారంభించే రోజు కాకూడదు. కాబట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదించమని పౌర్ణమి నాడు సూర్య అస్తమం కాగానే ఇంటి గంగా జలంతో శుద్ధి చేసుకొని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవికి తెలుపు రంగు అంటే అత్యంత ప్రీతి కాబట్టి ఈ రోజున తెల్లని పువ్వులతో, ముఖ్యంగా తామర పువ్వులతో పూజించడం వల్ల ఆ తల్లి మనసు కరిగి మీలో ఉన్న స్థిర నివాసం ఏర్పడుతుంది. పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఈ మంత్రాన్ని ఉంచి ఈ సూత్రం లేని కనకదార సూత్రంగాని చేయాలి. ఈరోజు చేసే దీపారాధన కొంచెం పచ్చకర్పూరం వేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని సమర్పించాలి. ఈ పూజ కేవలం కుటుంబంలోని స్త్రీలకు లేక పురుషులకు మాత్రమే పరిమితం కాదు. ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అందరూ కలిసి పాల్గొనాలి. చంద్రుడి వెలుగు లక్ష్మీదేవిని సందర్శించడం వల్ల మనసులోని కర్మశాలం తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. సాయంత్రం వేళ చంద్రుడి దర్శనం చేసుకొని చంద్రుడికి ఆద్యం సమర్పించడం వల్ల జాతకంలోని చంద్ర దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీ పూజ చేసే సమయంలో మనసుని నిర్మలంగా ఉంచుకొని ప్రార్థించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం వంశపార్యపరంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ రాశి వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజున పొరపాటున కూడా ఎవ్వరికి కూడా అప్పుగా ఇవ్వవద్దు. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం
ధర్మశాస్త్రం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం పౌర్ణమి అనేది చంద్రుడి ముందు లక్ష్మీదేవిని అత్యంత ప్రీతికరంగా శుభదినంగా లక్ష్మీదేవి భూలోకం సంచారం చేస్తూ ప్రతి ఇంటిని గమనిస్తుంది. ఇక్కడైతే భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి అష్టైశ్వర్యాలతో ప్రార్థిస్తారో అక్కడ ఆ తల్లి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, కుటుంబాన్ని కూడా చూసుకుంటుంది. మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అటువంటి పవిత్ర సమయంలో మీరు ఇంట్లో ఉన్న సంపద వేరే వారికి అప్పు రూపంలో ఇవ్వడం అంటే మీ అదృష్టాన్ని మీ చేతులారా ఇతరులకు ధారపోసినట్టు లాంటిది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం పౌర్ణమి నాడు అప్పు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రాకపోవడమే కాకుండా మీ దగ్గర మిగిలి ఉన్న ధనం కూడా క్రమంగా కరిగిపోతుంది. పౌర్ణమి నాటి చంద్రుడు కారణం శక్తి భూమిపై ఎంత తీవ్రంగా ఉంటుందో మన ఆర్థిక స్థిరత్వంపై కూడా అంతే ప్రభావం చూపుతుంది. ఈ దిననాడు డబ్బు బయటకు వెళ్ళడం అనేది మీ ఇంటి లక్ష్మీ దేవి అవుతుంది. పౌర్ణమి నాడు అశ్రద్ధ వహిస్తే ఇది కేవలం మీరు ఒక్కరే ఆర్థిక ఇబ్బందికే కాకుండా మీరు రాబోయే తరాల వారికి కూడా దరిద్రంలోనికి నెట్టేసే ప్రమాదం ఉంది. తరతరాల పాటు మీ వంశం అప్పుల్లో ఊబిలో కూలికిపోయే ప్రభావం ఉంది. ఈ దోషం చాలా భయంకరమైనది. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే నగదు రూపంలో కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపంలో కానీ ఎవ్వరికి అప్పు ఇవ్వవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఆపదలో ఎంత ప్రాణ స్నేహితులైనా లేదా రక్త సంబంధికులైనా సరే ఈ పౌర్ణమి నాడు మాత్రం డబ్బు విషయంలో కఠినంగానే ఉండాలి. వారికి సహాయం చేయాలని మీకు అనిపిస్తే ఆ రోజు ఇవ్వకండి. ఆ పౌర్ణమి తిథి గడియలు ఉన్నంత వరకు మీ చేతి నుండి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళనివ్వకండి. పౌర్ణమి నాటి తర్వాత మీ ఇంటి నుండి వెళ్ళే ధనం మీ జాతకంలో యోగాన్ని ఘోషిస్తుంది. కాబట్టి ఇది కేవలం మీ పురుషులకే కాదు ఇంట్లోని మహిళలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి చివరికి చిన్న పిల్లలు కూడా వర్తించే నియమం. ఇక ఇంట్లోని స్త్రీలు గృహిణీలు కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వటం వలన మీ సంపాదనకు అనుగ్రహం పట్టినట్లు అవుతుంది. కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఎంతటి తేజస్సుతో పని చేసినా ఫలితం అనేది దక్కదు. ధన నష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది. నిరంతరం ఆకస్మికంగా ఆసుపత్రుల ఖర్చు రావడం, వ్యాపారంలో నష్టాలు సంభవించడం, ఇంట్లో విలువైన వస్తువులు పగిలిపోవడం వంటివి పౌర్ణమి నాడు చేస్తే ఈ చిన్న పొరపాట్ల వల్లే సంభవిస్తాయి. కాబట్టి చంద్రుడు మనసుపై అధికారం చాలా ఇస్తాడు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు మనం తీసుకునే నిర్ణయాలు భావోద్వేషాలతో కూడుకొని ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నామని అడిగితే మన మనసు కరిగిపోయి అప్పు ఇచ్చేస్తాం. కానీ అది మీ పతనాన్ని మీరే కోరుకుని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి పౌర్ణమి నాడు ఇచ్చే అప్పు వల్ల గ్రహ దోషాల అనుగ్రహంపై మీపై అనుగ్రహం తగ్గిపోతుంది. మీ దగ్గర ఉన్న ధనాన్ని శక్తి క్షీణిస్తుంది. లక్ష్మీదేవి సంచలమైనది. ఆమె ఒక్క చోట స్థిరంగా ఉండాలి అంటే పౌర్ణమి లాంటి రోజులలో నిగ్రహం చాలా అవసరం. ఎవరైతే ఈ నియమాలన్నింటినీ ఉల్లంఘిస్తారో వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక రూపంలో ధన నష్టం జరుగుతూనే ఉంటుంది. చేతిలో అందినట్లే అందిన డబ్బు ఆవిరైపోతూ ఉంటుంది. ఇది మీ జీవితంలో ఒకరితోనే ఆగదు. మీ పిల్లల భవిష్యత్తుకు కూడా ఈ దగ్గర నీడలా వెంటాడుతూ ఉంటుంది. వారి వివాహ ప్రయత్నాలు కూడా ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా దాని లోపం వల్లే ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. మీ ఇంటి లక్ష్మిని కాపాడుకోవడానికి మీ వంశ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి పౌర్ణమి నాడు అప్పు ఇవ్వడం ఖచ్చితంగా మానుకోండి. ఈ ఒక్కరోజు నిగ్రహంగా మీ జీవితాన్ని శ్రీరామ రక్షలాగా మారుతుంది. కాబట్టి పౌర్ణమి వెలుగు మీ ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి తప్ప దరిద్రాన్ని మోసుకువచ్చే చీకటిలాగా మారకూడదు. కాబట్టి ఈ నియమాలన్నీ పాటించి తరాలను భవిష్యత్తును కాపాడుకోండి. ఇక పౌర్ణమి రోజున ఈ రాశి వారు ఇంట్లో ఉన్న పాలు మరియు పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటకు వ్యక్తులకు ఇవ్వవద్దు. ఎందుకంటే పాలు మరియు పెరుగు లక్ష్మికి అత్యంత ఇష్టమైన పదార్థాలు మరియు ఇవి చంద్రుడికి ప్రీతికారులు. కాబట్టి మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది. అందుకే పాలు లక్ష్మీ స్వరూపం. పౌర్ణమి నాడు చంద్రుడు తన
పూర్తి తేజస్సుతో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పాలు లేదా పెరుగును ఇతరులకు ఇవ్వడం అంటే మీ సంతోషాలను, మీ ఐశ్వర్యాన్ని ఇతరులకు మనం ఇచ్చేస్తున్నాం అవుతుంది. కాబట్టి దీనివల్ల మీ జాతకంలో చంద్రుడు బలహీనుడై మానసిక అశాంతిని, ముఖ్యంగా ఇంటి మహిళ వారు ఇరుగు పొరుగు వారు అడిగారని పాలను ఇంటి నుండి బయటకి పంపితే మీకు ఇక దరిద్రమే. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను వృషభ రాశి వారు ఎవ్వరికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.